మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైజు చేస్తున్నారండి? నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రోజు అంబటి రాంబాబు న్యూస్ అని అనుకోకండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇతనికి జరిగిన పరామర్శలు ఎవరికి జరగలేదు. నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా బొత్స సత్యనారాయణ నారా లోకేష్ తో ఆర్గ్యుమెంట్స్ లోకి దిగినప్పుడు లోకేష్ గారు క్రిస్టల్ క్లియర్ గా మా తల్లే కాదు ఏ తల్లినన్న ఊరుకో, అందుట్లో ప్రెసెంట్ సీఎం వాళ్ళ మదర్ని ఇన్సల్ట్ చేస్తా అంబటి రాంబాబు చేసిన మాటలు ఎలా చూడాలి అని చెప్పి చాలా గట్టిగా అన్నారు. దానికి బొత్స వాకౌట్ అన్నారు. డోర్ అట్టుగా ఇట్టుందని చెప్పారు. దానికి సరిపడా టీ దాగి మళ్ళీ లోపలికి వచ్చారు. వాకౌట్ అనేది ఏం లేదు అక్కడ పెద్దగా. కానీ అంబటి రాంబాబు చేసిన వీర విహంగం విజువల్స్ మాత్రం బయటకు వచ్చింది. అసలు అతను జనాల్ని ఎక్కడ కూడా అంటే పశ్చాత్తాపం 1% అన్నా ఉంటదేమో అనుకుంటే ఆ నెయ్యిలో ఎలా ఆ లడ్డూలో ఒక్క చుక్క నెయ్యలా లేదు. అంబటి రాంబాబు మొహంలో ఒక్క చుక్క పశ్చాత్తాపం లేదు. దానికి సరిపడా నిన్న నేను చెప్పాను ఆల్రెడీ, తగ్గేదేలే అని చెప్పి అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్స్ ఎక్కువ చేస్తున్నాడని. కానీ ఈ కేసులో ఇంకా సస్పెన్స్ ముందుకెళ్తున్నాం. వెళ్ళే ముందు ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ టు ప్లే ద వీడియో విజువల్స్ విచ్ ఆర్ షోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీఈస్. ఎలా తనకు తన పోలీసుల మీద పడ్డాడు, ఎలా మూసేసిన అద్దాలు తనకు తను తెలుసుకుంటున్నాడు. ఒక్కసారి చూడండి. చిన్న పిల్లల్లాగా ఇంకొకసారి చూడండి. ఇక్కడ అంబటి యాక్చువల్లీ అర్థం వేసి చూడండి, తెలిసి మాట్లాడుతున్నారు. అక్కడ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు, అర్థం వేసేస్తుంది. ఇక్కడ చూడండి, ఆ చేయి తీసి పక్కన పడేసి చూడండి. అరగెన్స్ ఏమన్నా లెవెల్లో ఉందా అంబటి రాంబాబుకి? ఇదంతా చాలదన్నట్టు అద్దాలు ఓపెన్ చేసుకుని ఇలాంటి వేషాలు వేస్తున్నాడు. అంబటి రాంబాబు బేసికల్లీ ఇంకా కాలేజ్ లైఫ్ స్టైల్ మర్చిపోయినట్లేడు. సత్తెనపల్లిలో పుట్టి పెరిగాడా లేకపోతే ఎక్కడో నాకు ఐడియా లేదు. అంబటి రాంబాబుకి హిస్టరీ ఏంటనేది తెలుసుకోవాల్సినంత పెద్ద మనిషి కూడా నా దృష్టిలో ఏం కానే కాదు. సో అంబటి రాంబాబు నిన్నటికి నిన్న కోర్టు దగ్గర చేసిన వేషాలు ఇవి. పోలీసు వాళ్ళు ఏది చేస్తా కూడా ఓవర్ యాక్షన్ తో ముందుకుంటాడు. పోలీసు వాళ్ళ పైన అతను మెట్లు దిగడం రాదు. కీళ్ళ నొప్పుల వాతాలతో సఫర్ అవుతున్న అంబటి రాంబాబు అక్కడ వ్యాన్ మెట్లు దిగుతా వెళ్ళి పోలీస్ పైన రుద్దుకుని డోంట్ టచ్ మీ అంట. తొక్కింగ్ కాదు, ఇలా ఉంటుంది. సో అంబటి రాంబాబుని పోలీస్ కస్టడీకి తీసుకెళ్తున్నారన్న న్యూస్ ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. అంబటి రాంబాబుని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచి అసలు ఈ లాటరీ టికెట్ల గోల్ ఏంటి, ఈ వాలంటీర్లు పెట్టుకుని ఆఖరికి పెన్షన్లు పంచే ముసలాళ్ళ దగ్గర నుంచి కూడా 100 రూపాయలు కలెక్ట్ చేసి 5 కోట్ల కుంభకోణం ఎలా చేశావు, అసలు ఈ చీటింగ్ కేసు ఏంటి అని చెప్పి అంబటి రాంబాబు 2023 వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సంక్రాంతి సంబరాల వేషాలతో ఈ రాంబాబు వేసిన వేషాలను ఈరోజు జనాలందరూ ఎలా చూస్తారు? మనం అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా ఇంత వాలంటీర్ వ్యవస్థను పెడితేనే జగన్మోహన్ రెడ్డిని చాలా మంది ఎదిరించారు. ఏంటి వాలంటీర్లు ఏంటి, ఇళ్ళకి రావడం ఏంటని. ఆ వాలంటీర్లు పడుకుని అంబటి రాంబాబు 5 కోట్లు సంపాదించాడంటే ఎన్ని చేపలు ఉన్నాయి ఇంకా. సో నిన్న అసెంబ్లీలో లోకేష్ గారు బొత్స గారి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది. అది కూడా ఒకసారి మనం ప్లే చేసిందాం. మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన. వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే చెప్పాను. మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మన అందరి పైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు? ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరు తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు
అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని తల్లిని ఇట్లా అవమానించకూడదు. ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు. యాక్చువల్లీ ఇక్కడ శాసనమండలిలో జరిగిన డిస్కషన్ లో మనం అబ్జర్వ్ చేస్తే బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు టాపిక్ తీసుకొచ్చాడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడాల్సిన ఇష్యూస్ అని ఉంటే అంబటి రాంబాబు టాపిక్ ఏదో కింద బొత్స గారు మీకు నాకు అర్థం కాదు, మీరు చెప్పేది 10 ముక్కలు ఎవరికి అర్థం కాదు. నిజంగా యాజ్ అన్ ఆడియన్ వెన్ ఐ లుక్ ఇన్ టు ఆర్ హియర్ వాట్ యూర్ సేయింగ్, అక్కడ నాకు ఏమనిపిస్తున్నా ఏం చెప్తున్నారు సార్? అంబటి రాంబాబు పైన మీరు ఆగ్రహం ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కూడా నాకు అర్థం కాదు. సో తల్లి టాపిక్ గురించి వచ్చింది ఇక్కడ. చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే వైసీపీ టెన్యూర్ లో ఇలాంటి శిక్షకు అర్హులు ఎంతమంది ఉన్నారంటే, అసలు వల్లభనేని వంశీని ఈ ఇష్యూ పైన మళ్ళీ సేమ్ అంబటి రాంబాబుని ఎలా వేశారో అలాగే 14 రోజులు రిమైండ్ చేసి అతను మాట్లాడిన మాటల పైన ఇష్యూ రైజప్ చేయాలి. చేస్తే ఒక వర్గం మొత్తం సెటరేట్ అవుతుంది. ఇలాగే కొడాల వెంకటేశ్వరరావు నోటికి ఎంత వచ్చినట్టు వాగాడో ఆ కొడాల వెంకటేశ్వరరావు కూడా ఆ అంబటి రాంబాబుని ఎలా ఉంచారో అలా ఉంచితే సెటరేట్ అవుతాడు. రోజా మహిళ అని కూడా చూడకుండా ఎందుకు ఎగ్జామ్షన్ మహిళకి, ఎందుకు రోజాకి ఎగ్జామ్షన్ నాకు అర్థం కాదు. షీ వాజ్ అ పబ్లిక్ న్యూసెన్స్ అండ్ షీ ఈజ్ అ పబ్లిక్ న్యూసెన్స్ ఈవెన్ నౌ. వాళ్ళు మాట్లాడే మాటలు బూతులు ఎంత వల్గారిటీ టు ద పీక్స్ ఉంటాయంటే ఇనే ప్రతి ఒక్కరికి చీ ఇంత నీచంగా ఉంటుందా రాజకీయాలు, దీంట్లో అడుగు పెట్టకూడదు మనం అన్నట్టు. అండ్ జస్ట్ బికాస్ నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు ఈ 4 క్యారెక్టర్స్ పాలిటిక్స్ లో ఉండటం వల్ల ఫ్రాంక్లీ స్పీకింగ్ న్యూస్ పేపర్లు చదివితే పిల్లలు చెడిపోతారనే హెచ్చరికలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చారు. రోజు బూతులే. జగన్మోహన్ రెడ్డి వచ్చి అయితే ఇంకో రకంగా చెప్తాడు. ఏంటి తగ్గేదేలే అంటే తప్పేంటంట. ఏమనాలి ఇంకా అతన్ని? మాస్ హిస్టీరియాని ప్రోత్సహిస్తున్న ఒక నేత. పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? అండ్ వీళ్ళ టైంలో ఎక్కడన్నా మహిళలకు విలువ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారన్నా ఒక్కళ్ళ పైన కేసు పెట్టాడా? ఇళ్లే తత్వాన్ని హింసించారు. ఇంకా ఒక హింసకి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇష్టం వచ్చినట్టు వాడడానికి ముందున్నది వైకాపా ప్రభుత్వంలో. ఇక్కడ చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేశారు కదా భారతిరెడ్డి పైన అన్న మాటలకి. అంతకంటే ఏం కావాలి? లా హెస్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతకంటే ఏం చేస్తారు? కనీసం ఈ మాత్రం మూవ్ అన్నా జరిగిందా? ఎప్పుడన్నా జరిగిందా? సిగ్గుపడ్డారా ఎక్కడన్నా? గోరంట్ల మాధవ్ వీడియోలు బయటకు వచ్చినాయి. ఎక్కడన్నా కొంచెం సిగ్గుపడ్డారా ఎవరన్నా? ఏం లేదు. ఇదేదో మా ట్రైబ్ ఇంత ఇలా ఎలా తీసుకెళ్లి పోలీసులో పెడతారంటే ఇంత నీచంగా మాట్లాడుతుంటే ప్రజలందరూ ఎలా చూస్తారండి? ఓడిచ్చిందే ఈ నీచత్వాన్ని చూసి. దాని కూర్చొని బొత్స గారు మీరు సమాధానించడం ఎంత చిల్లరగా ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, మన అంబటి రాంబాబు ఇంటికి నిన్న అయిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఏం లేదు, నేను జస్ట్ పరామర్శించడానికి వచ్చానని చెప్పి అసలు అక్కడ ప్రెస్ లేదు, మీటు లేదు, జస్ట్ ఒక 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ క్యూలు. అంబటి రాంబాబుకి అన్యాయం జరిగిపోయింది. ఏం అన్యాయం జరిగింది? రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం, ఇంటినంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో, అంతా కూడా చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. అంబటి రాంబాబును ఇప్పుడు 5 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. ఇదంతా కాకుండా వెరీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈపీటీ వారెంట్ ఇప్పుడు ఏదైతే జారీ చేశారో దీనిపైన 14 రోజులు రిమైండ్ విధించిన దానికి 26వ తారీఖు దాకా అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు. దీంట్లో 5 రోజులు
పోలీస్ కస్టడీలోకి వెళ్ళి అతని పైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇదంతా కాకుండా బయట మళ్ళీ స్ట్రాంగ్ గా మొదలైన వర్డ్స్ ఏంటంటే అంబటి రాంబాబు పైన మరో 3 కేసులు అతను చేసిన అరాచకాల పైన ఉన్నాయంట. వాటిపైన కూడా ఒక్కొక్క పీటీ వారెంట్ ఇష్యూ అవుతుందంట. ఈ లెక్కను చూసుకున్నా కనీసం 3 కేసులకి 14 రోజులు లెక్కన వేసుకున్నా, యావరేజ్ మీద వేసుకున్నా కూడా 42 రోజులు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 20, అక్కడ ఒక 42 వేసుకుంటే అంబటి రాంబాబు ఒక 70 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. 26వ తారీఖు అతనికి బెయిల్ మంజూరు అవుతుందో లేదో ఇప్పుడు దాకా తెలియదు. కానీ ఆల్రెడీ 3 కేసులు మాత్రం రెడీ అయిపోయినాయి. అంబటి రాంబాబు పైన పీటీ వారెంట్ జారీ చేయటం ఒక్కటే మిగిలింది. మేబీ వాళ్ళకి కేసులన్నీ హ్యావ్ టు రిఫర్ ఫైల్ వర్క్ ఉంటుంది, అంత ఇట్ టేక్ సమ్ టైం కదండి. సో ఈ రీజన్ వల్ల మేబీ 26 కంటే ముందు పడచ్చు, 26న పడచ్చు, ఎప్పుడన్నా పడచ్చు. బట్ శివరాత్రికి అయితే అంబటి రాంబాబులో బయట లేనే లేడు. కాలరాత్రిలాగా అక్కడ కూర్చుని రాజమండ్రి జైల్లో గడపడం తప్ప బయట తిరిగే ప్రసక్తి లేనే లేదు. సో మోస్ట్లీ అంబటి రాంబాబుకి పోలీస్ కస్టడీ ఇవాళ నైట్ నుంచి షురూ అవ్వచ్చు, ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సో నిన్న జరిగిన మీటింగ్లో స్త్రీల గురించి మాట్లాడిన అంబటి రాంబాబుకి అసలు సపోర్ట్ అనేది ఉంటుందా? బొత్స మాట్లాడిన మాటలు క్లాప్స్ పడతాయా? ఆ మాజీ మంత్రి గారు పేరు నేనైతే తెలుసుకోలేదు, కానీ ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్ధతులతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ 3 నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పు అయింది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయన పేరు చూపట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. రెండోది, అంబటి రాంబాబు లాగా విచ్చలవిడిగా ప్రవర్తించిన ఎంతో మంది నేతలు వైకాపాలో ఉన్నప్పుడు వాళ్ళందరి మీద కూడా ఇంతే స్టర్నెస్ యాక్షన్ తీసుకుంటే చాలా వర్గాలు సెటిలైట్ అవుతాయా అవ్వవా? పాలిటిక్స్ లో రావాలనుకునే యువతకి ఇలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చెరిపేసి లా విల్ టేక్ అ స్టర్నెస్ యాక్షన్, ఇలా పిచ్చి కారుకూతలు కూర్చున్నాడు అందరికీ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ గా నుంచుంటే పాలిటిక్స్ రిఫైన్ అవుతాయో అవ్వా? అండ్ అంబటి రాంబాబు పైన పడే మరే 3 కేసుల పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.